ఎలక్ట్రిక్ స్కూటీ మార్కెట్ ఇప్పుడు చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. కంపెనీస్ అన్ని ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటీ మీద పడుతున్నారు. కొత్త ఫ్యూచర్స్ అని, కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీస్ అని, ఎక్కువ రేంజ్ అని, ఇట్లా కొత్త కొత్త ఫ్యూచర్స్ తోటి వాళ్ళ కొత్త ఈవీ స్కూటీస్ ని ముందుకు తెస్తున్నారు. కానీ ఒక స్కూటీని కొనాలంటే అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చూడడం కాదు, నెక్స్ట్ 5 to 7 years తోటి అదే స్కూటీతో ట్రావెల్ చేయాలని ఆలోచించాలి. లైక్ ఫ్యామిలీ వర్క్స్, ఆఫీస్ వర్క్స్, స్కూల్ వర్క్స్, డైలీ యూసేజ్, ఇవన్నీ ప్రాక్టికల్ గా థింక్ చేసి ఒక స్కూటీ మీద మనం ఇన్వెస్ట్ చేయాలి. మరి మనం అనుకున్న ఆ ప్రాక్టికల్ థింగ్స్ ని ఫుల్ఫిల్ చేసేది ఈ టీవీఎస్ నుండి వచ్చే ఆర్బిటర్ స్కూటీ. ఇక్కడ మనం ఫస్ట్ ఇంప్రెషన్ ఫ్రంట్ లుక్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి హ్యాండిల్ దగ్గర మెయిన్ గా వైజర్ అయితే ఇచ్చారు. వైజర్ కిందనే మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళు ప్లేస్మెంట్ కూడా నీట్ గా ఉంది. ఈ ప్లేస్మెంట్ ద్వారా మనకి లైట్ త్రో అనేది మంచి విజిబిలిటీ ప్లేస్ లో అయితే మనకి పడడం జరుగుతుంది. కింద మనం బాడీ చూసుకున్నట్లయితే బాడీలో కూడా ఎక్కువ ఏం కట్స్ లేకుండా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఇవ్వడం జరిగింది. బాడీ కింద ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళ టీవీఎస్ లోగో అయితే ఇచ్చారు. దీని కింద మనకి ఇండికేటర్ లైట్స్, ఇక్కడ వచ్చేసి గ్రాఫిక్స్ లా ఒక చిన్న ఎలిమెంట్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ మనం సస్పెన్షన్ చూసుకున్నట్లయితే టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫోక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ టైర్స్ వచ్చేసి మనకి 90/80 14-inch టైర్స్. ఇవి 14-inch టైర్స్ విత్ అలాయ్స్ అయితే ఇచ్చారు. ఇవైతే స్టీల్ రిమ్ అయితే కాదు, అలాయ్ వీల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీని డైమెన్షన్స్ గురించి మాట్లాడితే టీవీఎస్ ఆర్బిటాల్ ఓవరాల్ లెంత్ వచ్చేసి 1855 mm, విడ్త్ వచ్చేసి 728 mm, హైట్ వచ్చేసి 1284 mm. సిటీ ట్రాఫిక్ లో ఈజీగా ఫిల్టర్ అవ్వడానికి కాంపాక్ట్ ప్రపోర్షన్స్ ఇచ్చారు. దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm. దీని వల్ల మనకి సిటీ స్పీడ్ బ్రేకర్స్ అండ్ బంప్స్ నుండి ఈజీగా మనం దాటేసి వెళ్ళిపోవచ్చు. బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకున్నా కూడా చాలా ప్రాక్టికల్, క్లీన్ గా ఉంది. దీంట్లో కూడా ఎక్కువ కట్స్ అయితే పెట్టలేడు. సేమ్ ప్రీమియం ఫీల్ లాగా ఇక్కడ మనకి ఇండికేటర్స్ అండ్ టెయిల్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి స్టోరేజ్ కంపార్ట్మెంట్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి మన ఐటమ్స్ తగిలించుకోవడానికి హుక్. ఇక్కడ వచ్చేసి మనకి కీ స్పేస్. ఇది వచ్చేసి ఛార్జింగ్ స్టాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం హ్యాండిల్ దగ్గర ఎలిమెంట్స్ చూసుకున్నట్లయితే స్టార్ట్ స్టాప్ బటన్, పార్కింగ్ మోడ్స్, ఇక్కడ మనకి సెట్ మోడ్స్ అండ్ సెట్ అయితే ఇవ్వడం జరిగింది. హెడ్ లైట్ కంట్రోల్స్, హారన్, ఇండికేటర్స్. మెయిన్ గా దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఎట్లుందో చూద్దాం. ప్రెస్ బ్రేక్ టు స్టార్ట్ అంట. ఇక్కడ మనకి ఓపెన్ చేయగానే ప్రెస్ బ్రేక్ టు స్టార్ట్. మోడ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇది వచ్చేసి మనకి బ్యాటరీ వచ్చేసి 20%. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కూడా చాలా బాగుంది. ఇవి వచ్చేసి మనకి మనం ఏదైతే ఆన్ చేస్తామో అక్కడ ఆ యాక్టివేట్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. టీవీఎస్ ఆర్బిటర్ V2 లో వీళ్ళు 3.1 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేశారు. V1 లో మనకి 1.8 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది బ్యాటరీ మనకి IP67 రేటింగ్ తో వస్తుంది కాబట్టి దీంట్లో మనకి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అఫీషియల్ స్పెసిఫికేషన్ ప్రకారం వీటిలో బ్యాటరీ 52 వాట్ సిస్టమ్ తో వర్క్ అవుతుంది. ఈ వెహికల్ లో మనకి వీళ్ళు బ్యాటరీ అనేది కింద ఫుట్ సెక్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. దానివల్ల మనకి సెంట్రల్ గ్రావిటీ అనేది మెయింటైన్ చేయడానికి బాగా స్కోప్ ఉంటుంది. మెయిన్ గా దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే కార్నింగ్ స్టెబిలిటీ బాగా ఉంటుంది, స్కూటీ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, హై స్పీడ్ లో కాన్ఫిడెన్స్ ఎక్కువగా వస్తుంది. ఈ వెహికల్ యొక్క చార్జర్ వచ్చేసి స్టాండర్డ్ 65 వాట్ ఆఫ్ బోర్డ్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి V2 బ్యాటరీని 0 to 80% మనకి 4 hours 10 minutes లో చార్జ్ చేయడం జరుగుతుంది. సిస్టమ్ చూసుకున్నట్లయితే మనకి వీళ్ళు ఫ్రంట్ అండ్ రియర్ డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. విత్ SBS సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్ తో అయితే యూస్ చేశారు. దీనివల్ల మనకి బ్రేకింగ్ కూడా చాలా బాగుంటుంది. స్టేబుల్ గా వెహికల్ అనేది మనం కాన్ఫిడెన్స్ గా హై స్పీడ్ లో కూడా కంట్రోల్ చేయొచ్చు. మనకి వీళ్ళు బ్యాక్ వచ్చేసి అడ్జస్టబుల్ ట్విన్ ట్యూబ్ డ్యూల్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సస్పెన్షన్స్ వల్ల ఏమైనా పాట్ హోల్స్ ఉన్నా, గతుకులున్నా చాలా బాగా అబ్జర్వ్ చేసుకొని కంఫర్ట్ రైడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క డిక్కీ స్పేస్ వచ్చేసి మనకి 34 లీటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. దీని వల్ల మనం దీంట్లో ఒక ఫుల్ సైజ్ హెల్మెట్, ఇంకా మనం ఏమైనా కావాల్సిన గ్రోసరీస్ ఇట్లా పెట్టుకొని ట్రావెల్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది టీవీఎస్ ఆర్బిటర్ రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. ఇది కూడా చెప్పండి, మీరు ఈ వెహికల్ ని కొంటారా లేదా అని. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అయిపోతుండండి మరిన్ని ఇలాంటి ఆటోమోటివ్ న్యూసెస్ అండ్ రివ్యూస్ కోసం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు డ్రైవ్ సేఫ్, థింక్ స్మార్ట్, బాయ్.